ఇంద్రియములు ఎంత శక్తివంతమైనయో నిరూపిస్తూ ఆ ఇంద్రియములు విద్వాంసుని మనస్సుని కూడా బలాత్కారంగా లాగి విషయాల వైపు పడదోస్తాయి అని చెప్పారు కదా 60వ శ్లోకంలో. ఇంకా ముముక్షువు ఏం చేయాలో ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికో తెలుపుచున్నారు 61వ శ్లోకంలో. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బలవత్తరములగు అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకుని సాధకుడు మనస్థిరమును అంటే సమాధి గలవాడై నాయందే అంటే ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఏలానైనా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై నిలయగలదు. ఇక్కడ సర్వాణి అని చెప్పడం వలన ఏ ఒక్క ఇంద్రియాన్నో నిగ్రహింపకూడదు, అన్నింటినీ నిగ్రహించాలి. ఒక్కదాన్ని వదిలిపెట్టినా కూడా అది మిగతా వాటిని కూడా ప్రకోపించి ఆ ఇంద్రియాల వలన మన మనస్సు అనేది స్థిరముగా ఉండదు. ఎలాగంటే కుండకు ఒక చిల్లి పడితే నీళ్ళన్నీ కారిపోతాయి కదా, అలాగే ఒక కిటికీ తెరిచి ఉన్నప్పుడు దీపం పెట్టితే అది కూడా ఆ గాలి కారిపోతుంది కదా. కాబట్టి భగవానుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు 2 సాధనలు చెప్పబడినాయి. ఒకటి ఇంద్రియములన్నింటినీ విషయాల మీదకి పోనీయకుండా నిగ్రహించుకోవడం. 2 ఏంటంటే మనస్సును భగవంతుని యందు సంలగ్నం చేయడం, అంటే బయట విషయాలను చూడకుండా లోపలున్న పరమాత్మని దర్శించడము. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఒకటి ఇంకొక దానికి ఆధారపడి ఉంటుంది. ఇంద్రియాలని నిగ్రహించకుండా భగవంతుని మీద సాధన చేసినప్పుడు, లేకపోతే ఆత్మయందు సాధన చేసినప్పుడు అది నిలబడదు. కాబట్టి రెండిటిని కూడా సక్రమంగా సాధన చేయాలి, సక్రమంగా నిగ్రహించాలి. అంటే ఇక్కడ ముందు శ్లోకాల్లో చెప్పుకున్నట్టుగా వాసనాక్షయము, తత్వజ్ఞానం ఈ 2 కూడా సాధకుడికి ఆవశ్యకమని, ముఖ్యమైనవని గుర్తించాలి. అదే ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. యుక్త అంటే కూడుకున్నవాడు, అంటే దేంతో కూడుకున్నవాడు? ఆత్మతో కూడుకున్నవాడు, అంటే సమాధి నిష్ట యందు ఉండేవాడు అనే అర్థము. మత్పరహ అంటే నా యందు ఆసక్తమైన చిత్తము కలవాడు, అంటే శ్రీకృష్ణ పరమాత్మే మనకి పరమాత్మ స్వరూపుడు కదా, అందుకని ఆయన ఏమంటున్నాడంటే నా యందు అని తెలుపుచున్నాడు. అంటే నా యందు అంటే ఆత్మయందు అని మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకంలో మొదటి పాదము సాధనను, 2వ పాదము ఆ సాధన వలన కలుగు ఫలితమును తెలుపుచున్నది. మొదటి పాదంలో ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఆత్మయందు స్థాపించాలనియు, 2వ పాదము అట్లు స్థాపించిన వారికే ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి స్థిరముగా ఉండగలదని బోధిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మయందు నిలకడ ఉండదు. ఒకవేళ ఆత్మయందు నిలకడ కలిగినా కూడా ఎక్కువసేపు ఉండదు. ఎంతో కష్టపడి ఆత్మజ్ఞానము, ఆత్మస్థితి సంపాదించుకున్నా కూడా ఇంద్రియములు విచ్చడివేడిగా విషయాలపైకి పోనిస్తే ఆ సంపాదించిన శక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఒకడు పైరులోనికి కష్టపడి నీళ్లు తోడుచున్నా కూడా పొలములో అచ్చటచ్చట ఎలుక బొక్కలున్నచో ఆ నీరు అక్కడ నిలబడదు. అట్లాగే ఆత్మజ్యోతి అంటే జ్ఞానము కూడా ఆరకుండా ఉండాలి. ఇంద్రియాలనే కిటికీలను, రంధ్రములను మూయివేయవలసిందిగా భగవానుడు ఇక్కడ ఆదేశిస్తున్నారు. అట్లు మూసివేసిన వానికే ప్రజ్ఞా బుద్ధి స్థిరముగా నెలకొని ఉండటమే కాకుండా అన్యులకు సాధ్యం కాదు, వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మోక్షప్రాప్తి యందు, ఆత్మ సాక్షాత్కారమందు ఇంద్రియ నిగ్రహం ఒట్టి కీలక స్థానంలో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఇంద్రియములన్నింటినీ విషయాల మీదకు పోనీయకుండా ఉండటము, మనసును ఆత్మయందు స్థాపించడం అనేవి మోక్షప్రాప్తికి అవసరమైన సాధనలు. ఎవరి జ్ఞానం స్థిరంగా ఉంటుంది అంటే సర్వేంద్రియాలను నిగ్రహం కలిగిన వాళ్ళ యొక్క జ్ఞానము స్థిరంగా ఉంటుంది. విషయ చింతనముల వలన కలుగు ఘోర ప్రమాదములు ఈ 2 శ్లోకాలు, తర్వాత 2 శ్లోకాలు వివరిస్తున్నాయి. హరే కృష్ణ.